అందరికీ నమస్తే. వామపక్షాలు కాంగ్రెస్‌కి దేశంలో రెండో పెద్ద పార్టీగా ఉన్నటువంటి ఇది రాను రాను తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా ముందు సిపిఐ, సిపిఎంలకు సంబంధించి వాటిలలో సిపిఐ చూద్దాం. 1951 ఎన్నికల్లో 49 సీట్లు పోటీ చేస్తే 16 గెలిసి 3.29% ఓట్లు సాధించింది. 1957 ఎన్నికల్లో 110 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి 27 సీట్లు సాధించి 8.92% ఓట్లు సాధించింది. 1962లో 137 ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇదంతా ఎంపీకి సంబంధించిందే లోక్సభ స్థానాలకి. 1962లో 137 స్థానాలు పోటీ చేసి 29 స్థానాలు సాధించి 9.94% అంటే సుమారుగా 10% దాకా సాధించింది 1962లో ఓట్లు పర్సెంటేజ్ దేశ ఎన్నికల్లో 100కి. సో, అదేవిధంగా 1967లో 109 స్థానాలు పోటీ చేస్తే 23 గెలిచింది. 5.11% పరిమితమైంది. అప్పటికే సిపిఐ, సిపిఎం డివిజన్ ఏర్పడేట్టుగా మనం భావించవచ్చు. అంటే 10% అంటే 9.94% నుంచి 5.11%కి వచ్చింది. అటు సిపిఎం పార్టీ అదే ఎన్నికల్లో 59 స్థానాలు పోటీ చేసి 19 గెలిచి 4.28%గా నమోదైంది. ఆ విధంగా చీలికల వల్ల కూడా వామపక్ష ఉద్యమం బలహీనపడ్డది అనేది ఇది సైంటిఫిక్‌గా, శాస్త్రీయంగా మనం చెప్పొచ్చు. అయిన తర్వాత నేను ఇప్పుడు సిపిఐదే చెప్తున్నాను. సిపిఎం తర్వాత చెప్తాను. ఇప్పుడు సిపిఐకి సంబంధించి మనం 67 అయిపోయిన తర్వాత 71కి సంబంధించి వచ్చినప్పుడు 87 ఎంపీ సీట్లు పోటీ చేస్తే 23 గెలిచి 4.73% పోలింగ్ పర్సెంటేజ్‌ని సాధించింది. 1977 ఎన్నికల్లో 91 సీట్లు పోటీ చేస్తే 7 గెలిసి 2.82% ఓట్లు సాధించింది. 1980 ఎన్నికలకు వచ్చినప్పుడు లోక్సభ ఎన్నికలకి 47 సీట్లు పోటీ చేసి 10 గెలిసి 2.49% సీట్లు సాధించింది. దాని తర్వాత 1984 ఎన్నికలకు సంబంధించి 61 సీట్లు పోటీ చేసి 6 సీట్లు సాధించి 2.71% ఓట్లు సాధించింది. 1989 ఎన్నికల్లో 50 సీట్లు పోటీ చేసి 12 సీట్లు గెలిచి 2.57% ఓట్లు సాధించింది. 1991లో 42 సీట్లు పోటీ చేసి 14 గెలిచింది. 2.49% ఓట్లు సాధించింది. 1996లో 43 సీట్లు పోటీ చేసి 12 సీట్లు గెలిచి 1.97% ఓట్లు సాధించింది. 1998లో 58 సీట్లు పోటీ చేసి 9 సీట్లు గెలిచి 1.75% ఓట్లు సాధించింది. సో, మొదట్లో తక్కువ సీట్లు పోటీ చేసి ఓట్లు సాధించిన తర్వాత మళ్ళీ టాప్ మోస్ట్ 67 నాటికి టాప్ సాధించిన 98 నాటికి 58 సీట్లు పోటీ చేసి 9 గెలిచి 1.75% పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్ళీ 54 సీట్లు పోటీ చేసి 4 సీట్లు గెలిచి 1.48% ఓట్లకు పడిపోయింది. దాని తర్వాత 2004 లోక్సభ ఎన్నికల్లో 34 స్థానాలు పోటీ చేసి 10 స్థానాలు గెలిచి 1.41%కి పడిపోయింది. 2009లో 56 స్థానాలు పోటీ చేసి 4 గెలిచింది 1.43% ఓట్లకు పడిపోయింది. 2014 ఎన్నికల్లో 67 స్థానాలు పోటీ చేసి 1 స్థానం గెలిచి 0.79%కి పడిపోయింది. అంటే 100కి 1% ఓట్లు కూడా ఇక్కడ రానట్టుగా దేశవ్యాప్తంగా 2014 ఎన్నికల్లో సిపిఐ పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు సంబంధించి 49 సీట్లు పోటీ చేసి 2 సీట్లు గెలిచి 0.59%కి పడిపోయింది. ఈ 2024 ఎన్నికలకు సంబంధించి వచ్చిన తర్వాత మళ్ళీ సిపిఐ, సిపిఎం కలిపి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అఫీషియల్‌గా ఉన్నటువంటి సమాచారం తెలియజేస్తా ఉన్నాను. శాస్త్రీయంగా ఉన్నటువంటి సమాచారం మీకు సంబంధించినటువంటి వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ దొరుకుతాయని తెలియజేస్తా ఉన్నాను.